మన వరంగల్ కమిషనరేట్ లోని ఆ, గత కొన్ని రోజుల నుంచి ఇది బాగా ప్రచారం నడుస్తున్న కేసు ఇది. ఆ, ఇది బేసికల్ గా అది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో స్టార్ట్ అయింది. ఆ, ఇది కేసు స్టార్ట్ ఎట్లా అయింది అది చెప్తాను. 11th మార్చ్ నాడు, ఇదే కొన్ని రోజుల క్రితమే, ఆ, ఒక అమ్మాయి మిస్సింగ్ అని వాళ్ళు పేరెంట్స్ మనకి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తే దాంట్లో దర్యాప్తు మొదలు పెట్టినాము. సో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ మనం ఎట్లా ఎట్లా స్టార్ట్ చేసినాము. దాంట్లో మొత్తం తెలిసింది అంటే ఇది ఒక పెద్ద నేరం జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చింది. సో బేసికలీ దీంట్లో ఏం జరిగింది అంటే ఆ, ఒక లేడీ అని ఉంది, మస్కు లత అని. ఆమె నేటివ్ ఆఫ్ దామిరా మండల్, మనకి ఇక్కడనే. సో ఆమె 38 సంవత్సరాలు ఉంది. సో దామిరా మండల్ లాదిలా విలేజ్ లోని అక్కడ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ అట్లా ఆమె నడిపిస్తున్నది. వేరే వేరే చోట్ల నుంచి పిలిపించి అట్లా చేపేయడం. సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరేబుల్ ఉంటారో, అమాయకులు ఉంటారో, సో వాళ్ళని కూడా బేసికలీ అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు. జనరల్ గా ఎవరైనా కూడా వల్నరేబుల్, మేజర్ గానీ మైనర్ గానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతోటి ఇట్లా ప్రాసిక్యూషన్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసి ఉంది. సో దాంట్లో భాగంగా ఆమె ఒక మైనర్ అమ్మాయిని, అంటే ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయి కాదు, ఇంకో మైనర్ అమ్మాయిని ఇంత ముందు ఆమె ట్రాప్ చేసింది. ట్రాప్ కూడా ఎట్లా చేసింది అంటే, ఆ మైనర్ అమ్మాయికి ఇంత ముందు పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు, పేరెంట్స్ ఎవరు లేరు. సో ఆమె హైదరాబాద్ లో ఏదో చిన్న చిన్న జాబ్లు అట్లా పని చేస్తూ ఉన్నది. సో ఈమెకి ఇది పరిచయం ఏర్పడి ఆమెతోటి ఈమెకి తెలిసింది దట్ అట్లా పేరెంట్స్ లేరు, సో ఈమెని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని. సో ఆమెకి ఫోన్ లో మాట్లాడి ఆమెకు కొంచెం కన్విన్స్ చేయడం, ఇట్లా మా దగ్గరికి రా, అట్లా అట్లా ఉంటది, ఇది డబ్బు వస్తుంది, ఏదేదో కన్విన్స్ చేసుకొని మరి ఆమెకి తన దగ్గరికి రెగ్యులర్ గా పిలిపించి ఆమెకి కొన్ని అది లిక్కర్ అట్లా అలవాటు పెట్టడం అట్లా స్టార్ట్ చేయించి ఆమె ద్వారా అది ఆమె ఫస్ట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేయించుకున్నది. తర్వాత ఆమె తోటి మాట్లాడి, నువ్వు ఇంకా కూడా వేరే నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అట్లా ట్రాప్ చేస్తే, సో వాళ్ళకి కూడా అట్లా నీకు ఇంకా మంచి డబ్బు వస్తుంది, సో అట్లా చేస్తామని. సో ఆ మైనర్ అమ్మాయి ద్వారా ఇంకో ఫస్ట్ మైనర్ అమ్మాయికి వీళ్ళు ట్రై చేశారు ఇంత ముందు. కానీ ఆమెని పిలవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తే అది దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు. సో తర్వాత అదే భాగంలోనే వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయితో ఆమె మీద ట్రై చేశారు. సో ఆమెకి అదే మంచి మాటల్లో మాట్లాడడం, చక్క మాట్లాడడం, సో అట్లా పిలిచి కొన్నిసార్లు పిలిపించి ఆమెకి ఫస్ట్ గా మందు అలవాటు చేసేయడం, తర్వాత మందు అలవాటు తర్వాత మధ్య మధ్యలో కొంచెం గాంజా కూడా అట్లా వాళ్ళు అలవాటు చేశారు. సో ఈమెతో పాటు ఇది ఎవరైతే మైనర్ అమ్మాయి అట్లా చేపించుకున్నారో ఆమెతో పాటు ఆమెకి ఉన్న బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ అని, ఇతను 20 సంవత్సరాలు, నేటివ్ ఆఫ్ శాంబూనిపేట వరంగల్. బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని ఆమె తోటి ప్లాన్ చేసుకున్నది దట్ ఒక్కరోజు ఒక చోటు వెళ్ళి అక్కడ పోయి ఎంజాయ్ చేసుకుంటామని, నాట్ కే ప్రాసిక్యూషన్ చేపిస్తాము అట్లా డబ్బు వస్తుందని అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇక్కడ పోయి ఫ్రెండ్స్ తోటి అందరూ కలిసి తాగుతాం, గాంజా తాగుతాం, తర్వాత ఎంజాయ్ చేస్తాం, సెక్స్ చేస్తామని అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో దాంట్లో భాగంగా ఆ మైనర్ అమ్మాయి ఎవరైతే అక్యూజ్ మనకి ఇప్పుడు దీంట్లో అక్యూజ్ నంబర్ 6 అవుతుంది ఆమె, జేసీఎల్ యాక్చువల్ గా జువెనైల్ కన్విక్ట్ లా. ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్. దెన్ వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఉన్న విక్టిమ్ అమ్మాయి ఆమె. దెన్ ఈమె అబ్దుల్ అఫ్నాన్ ఇంకో ఫ్రెండ్ ని కూడా పిలిచిండు, శైలాని బాబా అని, ఈ కేసులో మనకి అక్యూజ్ ఏవని ఉన్నాడు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ మొహమ్మద్ అల్తాఫ్ అని, వీరిని కూడా పిలిచారు. సో అందరూ కూడా నర్సంపేట దగ్గర శైలాని బాబాకి ఒక రిలేటివ్ ది అక్కడ ఇల్లు ఉంది, అక్కడ పోయి అంతా ఇది తాగుతాము, ఇది మందు తాగుతాము, తర్వాత ఎంజాయ్ చేసుకుంటామని అట్లా ప్లాన్ చేస్తూ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరారు. సో మధ్యలో వాళ్ళు ఇప్పుడు మిర్జా ఫేజ్ బేగ్ అలియాస్ వదూద్
ఈయన A5 గా ఉన్నాడు. ఇతను కూడా షామూరిపేట్ కి సంబంధించిన వాడు. ఇతను కూడా 20 సంవత్సరాలు కార్ మెకానిక్ గా పనిచేస్తాడు. ఇతని దగ్గర కొంచెం వీళ్ళు గాంజా తీసుకున్నారు. గాంజా తీసుకొని వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇది సెలాని బాబా ఇతను సెక్షువల్ గా అసాల్ట్ చేశారు అమ్మాయిని. తర్వాత ఇది మిగతా వాళ్ళు అక్యూజ్ ఎవరితో ఉన్నారో ఈయన మొహమ్మద్ అల్తాఫ్, అబ్దుల్లా, అఫ్నాన్ వీళ్ళు కూడా అక్కడనే ఉండే. సో అక్కడ అసాల్ట్ చేసిన తర్వాత ఆమెకి మా విక్టిమ్ కి వీళ్ళు బెదిరించారు దట్ మీరు ఈ వీడియో అంతా షూట్ చేసినాము, సో ఇది వైరల్ చేస్తామని ఏమైనా చెప్తే. సో అట్లా బెదిరించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్ గా వీడియో షూటింగ్ అట్లాంటి ఏం చేయలేదు మొబైల్ ఫోన్ లో, జస్ట్ వాళ్ళు అట్లా